చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్న సూపర్ 6 పథకాలు ఊసేలేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొన్నారు. మాజీ మంత్రి సూర్యారావు మాట్లాడుతూ జగన్ హయాంలో సంక్షేమ పాలన సాగిందన్నారు. సూపర్ 6 ఎక్కడ ఉంది అన్నారు. పెన్షన్లు కూటమి ప్రభుత్వం కొత్తగా ఇచ్చింది కాదు అని గుర్తు చేశారు. సూపర్ 6 ఇది బాగా హిట్ అయింది పాట. అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియనటువంటి కొన్ని సామాజిక వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి చూపించాడు, సంక్షేమాన్ని అందించాడు. షెడ్యూల్ క్యాస్ట్ కి, బ్యాక్వర్డ్ క్లాస్ కి మాకు రాజ్యాంగమే ఇచ్చింది కొన్ని. వాటికన్నా కాస్త మెరుగైనటువంటి ఉపకారాలు చేస్తూ వెళ్తా ఉన్నాయి ఆయా ప్రభుత్వాలు. కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, ఆయన పాలనలో అసలు సంక్షేమం అంటే ఏంటో ఎరగినటువంటి ఆయా సామాజిక వర్గాలకి పెద్ద వేసేసాడు. దానికన్నా పెద్ద కుర్చీ వేస్తాను అని చెప్పేసి వాగ్దానాలు చేశాడు. వాళ్ళందరూ ఆ యుగళ గీతాన్ని సూపర్ 6 అన్నటువంటి పార్టీకి సక్సెస్ చేసేసారు, ఓట్లు వేసేసారు. అంటే సక్సెస్ చేయడం అంటే ఓట్లు వేసేసారు. ఓట్లు వేసేప్పుడు ఇది 8వ మాసం. మరి సూపర్ 6 ఎక్కడ ఉంది? ఇంకా ఈ సూపర్ 6 కాకుండా ఇంకా సుమారు 10, 12, 13 వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఏమీ లేవు, ఒక పెన్షన్ తప్ప. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. సూపర్ 6తో పాటు 31 పథకాలు అమలు చేయకున్నా ప్రశ్నించండి అన్నారు అని గుర్తు చేశారు. ఉచిత బస్సు, డిఎస్సి అమలు కాలేదు అని విమర్శించారు. సంపద సృష్టి అంటే వంట నూనెలు, నిత్యావసర ధరలను పెంచడమేనా అని ఆయన ప్రశ్నించారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు, తప్పులేదు. మరి సంవత్సరం గడుస్తూ ఉంది, దగ్గరికి వచ్చాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా 99% హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి ఉండి మనం ఓట్లు వేస్తే, ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను, కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను, మరి 1 కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే 6 లైన్ల రోడ్డుకి అమరావతిలో 22 కోట్లు నేషనల్ హైవే వాళ్ళకి ఖర్చు అవుతుంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 58 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ ఖర్చు పెడతానంటున్నాడు. అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్లి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువకయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చ చొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలబడతారు.